కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది రెగ్యులర్ గా జరిగేటువంటి ప్రచార కార్యక్రమం కాదు. మహిళలందరూ కలిసి వాళ్ళ అన్న జగనన్న ప్రభుత్వం మళ్ళీ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి ఒక పెద్ద ర్యాలీ, మనసులోంచి ఆకాంక్షిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళు జగనన్నని తమ రక్షకుడిగా భావించి ప్రతి ఒక్క ఆడపడుచు కూడా జగనన్న ప్రతిసారి ప్రతి ఒక్క ఆడబిడ్డని కూడా అక్క చెల్లెమ్మలని ప్రస్తావించడం మనం వింటూ ఉంటాం. ఆ మాటకి కట్టుబడి ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఈ రోజు తమ ఓటుని ఈ పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి జగనన్నకి రక్షాబంధనంగా సమర్పించడానికి రెడీగా ఉన్నారు. ఈ యొక్క ఆలోచన తీసుకొచ్చిన వసంత్ కుమార్ గారికి ధన్యవాదాలు. ఈ పెదకూరుపాడు నియోజకవర్గం నుంచి ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా ఇదే పిలుపు. మన ఓటుని ఒక రాఖీగా భావించి మే 13వ తారీఖున రక్షాబంధన్ అనుకుని మనం ఓటుని జగనన్నకి వేయాలి, ఫ్యాన్ గుర్తుపై వేయాలి. అప్పుడు రాఖీ కట్టిన తర్వాత వచ్చే ఆడబిడ్డ కట్నంగా మొత్తం ఆంధ్రప్రదేశాన్ని సంక్షేమ ప్రభుత్వ పరిపాలనతో మన జగనన్న మనకి ఆడబిడ్డ కట్నాన్ని అందిస్తారు. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళా సాధికారత కోసం శ్రమించిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, అత్యధిక అధికారంలో కూడా మహిళల్ని ఉంచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిన్న మొన్న మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఒక చిన్న జంకు మొదలైందా అవతల వాళ్ళలో అన్నటువంటి ఒక అనుమానం కలుగుతోంది. గారిపై జరిగిన దాడి కానీ, ముద్రగడ గారి అమ్మాయిని మధ్యలో ఉంచి జరిపినటువంటి రాజకీయం కానీ, అలాగే పిన్నెల వాళ్ళ మిసెస్ పై జరిగినటువంటి దాడి కానీ, ప్రచారంలో ఒక ఎస్సీ మహిళపై అసభ్య పదజాలంగా మాట్లాడడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఏం జరుగుతోంది అన్నటువంటి ఒక అనుమానం మొదలైంది. ప్రతి మహిళ కూడా ఆలోచించాలి. ఎన్నికల్లో గెలవక ముందే ఇలా ఉంటే గెలిచిన తర్వాత మహిళలకి వాళ్ళు ఏం చేస్తారు, మహిళల కోసం వాళ్ళు ఏం నిలబడతారు? ఎప్పుడూ కూడా మహిళల వెంట నిలబడ్డ ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మన జగనన్నకే మన ఓటుని ఒక రాఖీగా మే 13వ తారీఖు సమర్పించడానికి మహిళలందరూ సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. జై జగన్. మీడియా భటులకి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ కూడా మరి మా మహిళలకు రక్షణగా వచ్చిన రక్షక భటులకి, మరి అలాగే మరి ఉన్నట్టే ప్రజెంట్ చేసే మా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ రోజు మహిళా శక్తి ఎంతో నిరూపించుకున్న జగనన్నకు అండగా మరి మా మహిళలందరికీ కూడా మరి ఇంతకు ముందు గతంలో ఎప్పుడు కూడా దిశ చట్టం కానీ, మరి రక్షక పోలీస్ స్టేషన్ కానీ ఆడవాళ్ళకి ఎక్కడ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఎవరు కూడా మా గురించి ఆలోచించలేదండి. మరి మా జగనన్న మా కోసం ఆలోచించాడు. మరి అలాంటి జగనన్నకు మద్దతుగా ఈరోజు ఆడవాళ్ళందరూ కూడా, ఆడవాళ్ళంటే ఎంతో చిన్న చూపు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు తెలిసిందండి. మాకు ఇంట్లో పిల్లల్ని లాలించే తల్లులు దేశాన్ని పాలించగలుగుతారు అని, దేశ నాయకుల్ని మరి తీర్చిదిద్దగలుగుతారని ఈ రోజు తెలిసిందండి. మహిళా శక్తి అంటే ఏంటో అనేది మరి ఇంత భారీ ఎత్తున మద్దతు తెలుపుతారని జగన్మోహన్ రెడ్డి గారికి, శంకరన్న గారికి, అనిల్ అన్న గారికి అని మరి నేను ఊహించలేను. మరి ఇదంతా కూడా మరి ఇంత అభిమానం గుండెల్లో ఉంది. మరి మా అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒకరు తెలియజేసుకుంటానండి. ఈ పెదకూరుపాడు గడ్డ మీద మాత్రం శంకరన్న లిస్టు వేసేసారండి. అయిపోయింది శంకరన్న విజయం. మరి జగనన్న ఎప్పుడు అంటూ ఉంటారు, ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉండాలి, ప్రతి కుండలో జగనన్న ఉండాలి. ఈ పెదకూరుపాడు గడ్డ మీద మాత్రం శంకరన్న ఉంటాడు, ఉన్నాడు. థ్యాంక్ యూ.